హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు. ఈ వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ డే వచ్చి మా రామ్కి అయితే లీవ్ ఉంది కాబట్టి ఇంకైతే ఈరోజు బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇంకా మేమైతే ఎప్పుడు ఊరు వెళ్ళాలన్నా అమ్మ వాళ్ళ ఊరికి కానీ అత్త వాళ్ళ ఊరికి కానీ వెళ్ళాలంటే ఇంకా బైక్లో అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇప్పుడైతే నైట్లో బయలుదేరుతున్నాం కాబట్టి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా బస్కి అయితే వెళ్దామని చెప్పి హోస్కోట్కి అయితే ఇంకా ఆటోలో వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా హోస్కోట్లో అయితే ఒంగోలు బస్ అయితే ఉంది. ఇంకా మదనపల్లి మీదుగా వెళ్తుంది కాబట్టి ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే బైక్లో వెళ్ళేదానికన్నా బస్సులో వెళ్ళామంటే చాలా సేఫ్టీగా ఉంటుంది, జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బస్ అయితే హోస్కోట్ నుండి ఒక 10 కిలోమీటర్స్ లేదా 15 కిలోమీటర్స్ వచ్చిందంటే ఇక్కడైతే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే బస్ అయితే స్టాప్ చేశారు. తినేవాళ్ళు ఉంటే వెళ్ళి తినొచ్చు అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేటప్పుడు అయితే ఏం తినేసి రాలేదు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇంకా ఈ రెస్టారెంట్ లో అయితే వెజ్ మీల్స్ ఉంది, నాన్ వెజ్ ఉంది, మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే బస్ అయితే ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే స్టాప్ చేస్తారు. మనం ఆలోపు అయితే ఇంకా తినేసి తొందరగా వెళ్ళిపోవాలి. నిదానంగా తినడానికి అయితే అసలు వీలు కాదు. ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేశారు, కానీ మాకు ఆర్డర్ వచ్చేసరికి ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా తొందరగా తినేసేయాలి. ఈ రెస్టారెంట్ లో నేమ్ అయితే ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పారు కదా, అంతేకాకుండా అరిటాకు అని రాశారు. నేను ఇంకా అరిటాకులో అయితే ఫుడ్ ఇస్తారేమో అనుకున్నాను, కాదు నార్మల్ ప్లేట్ లోనే అయితే ఇచ్చారు. ఇంకా మాకు ఫుడ్ వచ్చేసరికి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అయితే అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అప్పటికే డ్రైవర్ వచ్చి ఇంకా రెడీగా కూర్చునేసారు. ఇంకా మేమైతే కొద్దిగా తినేసి ఇంకా వదిలిపెట్టేసి అయితే వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మదనపల్లికి వెళ్ళేసరికి 11 అవుతుంది. ఇంకా మా ఊరికి వెళ్ళే బస్సులు అయితే ఉండవు. ఇంకా అక్కడ నుండి ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాలి. మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే 24 అవర్స్ ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ వెళ్ళినా కూడా మనకు ఆటోలు దొరుకుతాయి. ఇంకా మేమైతే 11కి అలా మదనపల్లికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి అయితే ఆటో మాట్లాడుకోవడం అంతా 12 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షూట్ చేశాను. ఎంత బాగుందో చూడండి. చూడడానికి అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు గానీ పచ్చని పొలాలు గానీ మంచుని కప్పుకొని పడుకున్నట్టే ఉంది, చాలా బాగుంది కదా. ఇక్కడ చూసామంటే ఎక్కడ చూసినా మా ఊర్లో ఇప్పుడైతే తంగేడు పూలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ పువ్వులను అయితే మా ఊరు సైడ్ అయితే చాగత్త పువ్వులు అంటారు. ఈ చాగత్త చెట్టు ఆకులు అయితే మనకి ఫీవర్ వచ్చినప్పుడు అయితే ఆకులను ఉడకపెట్టి ఆ రసం తాగారంటే ఫీవర్ అయితే తొందరగా తగ్గిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది అయితే పెద్ద కలమందలో వచ్చి మధ్యలో వచ్చి ఒక పెద్ద మానులాగా వచ్చి దాంట్లో ఫ్లవర్ గానీ కాయలు గానీ వస్తాయి. ఇలాంటి పెద్ద కలమందలు అయితే పల్లెల్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరేమో తెలియదు కానీ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. మొగ్గలు వచ్చి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, ఫ్లవర్ కూడా అలాగే వస్తుంది గ్రీన్ కలర్ లో. చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర కోళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయో, కానీ ఇవి మావి కాదు, ఎవరివో. ఇంకా అమ్మ వాళ్ళైతే గుడి దగ్గరికి అయితే ఎవరో పూజకు వచ్చారని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే టైం అయితే 12 అవుతా ఉంది. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇంకా గుడి దగ్గర అయితే మాకైతే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక 6 కల్లా మేము బయలుదేరి వచ్చేసాయి బెంగళూరుకి అయితే. ఇక్కడ ఇలాగే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మునగ చెట్టు ఉంది కదా, మునగ చెట్టును చూసాను ఇక్కడ ఏదో బ్లడ్ వచ్చినట్టుందా, మునగ చెట్టుకి ఏమో బ్లడ్ వచ్చింది అనుకునేది, అది కాదు మునగ చెట్టు గమ్ము. మేము చిన్నప్పుడైతే పుస్తకాలకైతే పేపర్లు చినిగిపోతాయి కదా, పేపర్లు అంటించుకోవడానికి అయితే ఈ గమ్మను అయితే ఉపయోగిస్తుంది. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది. మేమైతే గుడికి వెళ్ళాలంటే ఇలా ఏరు దాటుకునే వెళ్ళాలి. ఇంకా ఏట్లోకి వచ్చామంటే ఇప్పుడైతే 12:30 అవుతుందా. ఆ చల్లని నీళ్ళల్లో అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు. ఈత కొడదామా అనిపిస్తుంది, ఈత రాదు కానీ ఊరికే మునిగేద్దామా అనిపిస్తా ఉంది. ఎంత బాగుందో, చల్లగా సూపర్ గా ఉంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే నైట్ లో చలి ఎంత ఎక్కువ ఉందో, డేలో అయితే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మండిపోతున్నాయి. పల్లెల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు అయితే. ఈ ఎండలకైతే ఇట్లాంటి నీళ్ళల్లో ఈత కొట్టామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నాకైతే ఈ చల్లని నీళ్ళలో అయితే మునగాలని ఉంది, కానీ ఇంకా గుడి దగ్గరికి వెళ్ళామంటే అక్కడైతే వంట చేసేది ఉంది. ఇంకా అందుకే అని చెప్పి ఇంకా మునగలేదు, ఇంకా వచ్చేస్తున్నాము. బండలు అయితే కాలిపోతా ఉన్నాయి. ఇంకా ఏర్ అయితే చాలా డౌన్ లో ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కువ వచ్చామంటే ఇక్కడ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చే దారిలో అయితే బండ మీద అయితే ఏదో ఉడ్డలు వేసి పెట్టారు. అవి ఏమా అని చూసేసరికి ఇది ఉలవ చెట్లు ఉంటాయి కదా, అవి కానీ కోసుకొని వచ్చి ఇక్కడైతే వేశారు. ఇవి ఎవరివో కాదు, మా అక్క వాళ్ళవేనంట. మా అక్క వాళ్ళు వచ్చి గుట్టకి దగ్గరలోనే వాళ్ళ చేనులు అయితే ఉంటాయి. ఇంకా ఆ చేనులో అయితే ఈ ఉలవలు అయితే పండించారు. ఇంకా వీటిని అయితే ఇంకా పండిపోయాక ఇక్కడ కోసుకొచ్చి అయితే వేశారు. కొంతమందికి అయితే ఈ ఉలవ చెట్లు అంటే తెలియదు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. వీటిలో పచ్చివి ఉన్నాయి, కొంచెం ఎండిపోయినవి ఉన్నాయి. ఈ ఉలవ చెట్టు అయితే కొంచెం తీగల్లాగా వస్తాయి. ఆ తీగలకైతే కాయలు అయితే వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ
ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. టైం అయితే 1 అలా అవుతా ఉంది. ఎండలు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయో. ఇక్కడైతే పత్తి చెట్టు, ఎర్ర పత్తి చెట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఈ గుళ్ళో అమ్మవారికి దీపం పెట్టాలంటే ఒత్తులు అవసరం అవుతాయి కదా, అందుకని చెప్పి ఇక్కడే పత్తి చెట్టు అయితే ఉంది. ఇంకా ఈ పత్తితోనే అమ్మవారికి అయితే దీపం అయితే వెలిగిస్తారు. ఈ పత్తి చెట్టులో వచ్చి ఇంకొక చెట్టు వచ్చింది కదా, ఈ చెట్టునైతే భజన చెట్టు అంటారు. ఇది కింద నేలపైన అయితే పెరగదు, చెట్లలోనే ఎక్కువ వస్తూ ఉంటుంది, మానుల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భజన చెట్టు అయితే చింత చెట్లు గానీ ముష్టి చెట్లు గానీ అట్లా వచ్చిన దాన్ని అయితే వైద్యపరంగా కూడా ఉపయోగిస్తారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి మా రామ అయితే చూడండి ఇంకా కోన్ అయితే కోసుకొని వస్తున్నారు. ఇక్కడైతే మేమైతే వనభోజనాలు లాగా చేసుకొని తినాలనుకున్నాము. ఇంకా మేమైతే 2 కోళ్ళు అయితే తీసుకొని వచ్చాము. ఒకటైతే కాల్చుకోవడానికి, ఇంకొకటి అయితే కూర చేసుకోవడానికి అయితే తీసుకొని వచ్చాము. ఇంకా ఒక కోన్ అయితే నాన్న అయితే అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. ఇంకా ఈ కోడి అయితే మేము కాల్చుకోవాలనుకున్నాం కదా, ఇంకా మా రామ అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఇది క్లీన్ చేశాక ఇంకా కారం అంతా పట్టించి ఇంకా నిప్పుల మీద అయితే కాల్చుకుంటాము. ఇంకా మేమైతే ఏట్లో దారింటి వచ్చాము కదా, మేమైతే అక్కడ చాలా సేపు ఉన్నాం మా రామ్ నేను. ఇంకా అప్పుడైతే అమ్మ అయితే ఇంటికి వెళ్ళారంటే ఇంటికి వెళ్ళి రైస్ చేసుకొని ఇంకా కారం అయితే రుబ్బుకొని వచ్చారు. ఇంకా చికెన్ కర్రీ వండుకోవాలనుకున్నాం కదా, ఇంకా అందుకే మసాలా అంతా అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే ఈ అక్క అయితే పూజకైతే వచ్చింది. ఇంకా పూజకు వచ్చారు కదా, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే వెళ్తున్నారు. ఇక్కడ కడిగే ముందు అయితే వాటర్ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఎప్పుడు పల్లెకి వచ్చినా సరే ఇక్కడ గుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాం. గుడి దగ్గరికి అయితే వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఇంటికైతే పోవాలని అనిపించదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే ఇంటి దగ్గర పక్కనే పంట పొలాలు ఉంటాయి, కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ లో ఎంత పెద్ద కప్పలు ఉన్నాయో. ఇంకా మా రామ అయితే కోడిని అయితే క్లీన్ చేసుకొని వచ్చేసారు. ఇంకా కోడిని కాల్చాలంటే ఇంకా ఒక పెద్ద కట్టి లాంటిది ఒకటి అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా గుడి దగ్గర అయితే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చెట్లంతా అమ్మ నాన్న వాళ్ళే పెట్టారు. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ అనపకాయల చెట్టు ఉంది కదా, అవి కాయలు కాసింది. ఇంకా నన్ను అయితే కోసుకోమని చెప్పింది అమ్మ, ఇంకా నేను కోసుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు కాదు కానీ లాస్ట్ ఒక 2 years అప్పుడైతే ఇక్కడ ఇలాగే ఒక చెట్టు అనప చెట్టు అయితే పడింది. ఒకటే ఒక చెట్టు పందిరి మొత్తం అల్లుకొని ఎన్ని కాయలు కాసిందో. అయితే మనం నాటే మొక్కలు కానీ చెట్లు కానీ వాటికంటే విత్తనాలు పడి మొలుస్తాయి చూడు, అవైతే చాలా బాగా వస్తాయి. అది ఆ చెట్టు అయితే ఎలా వచ్చిందంటే చిక్కుడు చెట్టు పందిరి మొత్తం అల్లుకుంటుంది చూడు, అలా వచ్చింది. ఒకే ఒక అనప చెట్టు. నేను ఎప్పుడు కానీ అలా చూసింది లేదు, అంత బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక అనప చెట్టు ఏమో పడింది కానీ అది అంత బాగా రాలేదు. అప్పుడైతే కాయలు అయితే చాలా మంది అయితే కోసుకొని పోయారు, అంత బాగా వచ్చాయి కాయలు కూడా. ఇంకా అమ్మ అయితే ఇక్కడైతే మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టేసింది కోడికి పట్టించడానికి అయితే. ఇంకా నేనైతే అమ్మ మసాలా ఏమేమి వేసిందో చూడలేదు కానీ ఇంకా ఇప్పుడైతే మా రామ అయితే మొత్తం మసాలా అంతా పట్టిస్తా ఉన్నారు. మేము ఎప్పుడు పల్లెకి వచ్చినా సరే ఇంటికాడ చేసుకొని తిన్నా సరే ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి అయితే కంపల్సరిగా చేసుకొని తింటాము. ఆ వాతావరణానికి అయితే చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుందో అలా చేసుకొని తింటా అంటే. అంతేకాకుండా ఇలాంటి ప్లేస్ లో నాన్ వెజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా మంది వనభోజనాలకు వెళ్తా అంటారు కదా, మాకు కూడా సేమ్ అలానే ఫీల్ అనిపించింది. మా ఫ్యామిలీ అంతా వచ్చి కూడా ఇక్కడ చేసుకొని తింటున్నాం కదా, నాకైతే ఆ ఫీలింగే వచ్చింది, ఎంత బాగుందో. ఇక్కడ మేమే కాకుండా చాలా మంది వచ్చి కూడా ఇక్కడ గుడి దగ్గర అయితే చేసుకొని తింటూ ఉంటారు. ఇంకా అందుకోసమే ఇక్కడ కట్లు కూడా చాలా ఉంటాయి, పొయ్యి కూడా ముందే అంతా రెడీ చేసి పెట్టింటారు, మనం అక్కడే చేసుకొని తినచ్చు. ఇంకా మేమైతే ఇవంతా చేసుకొని తిని ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6కి అయితే బయలుదేరాలి. అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, ఇవి లావు కట్లు ఎక్కువ వేస్తే నిప్పులు ఎక్కువ పడుతుంది, అప్పుడు అయితే ఈ కోడిని కాల్చామంటే చాలా బాగుంటుంది అని చెప్పాను. మా రామ ఏం చేశారంటే లేట్ అయిపోతుందని చెప్పి మంట పెట్టి దాంట్లో కాల్చేశారు. ఇలా ఎక్కువ మంట రావడం వల్ల ఏమవుతుందంటే పైన మొత్తం అంతా మాడిపోయినట్టు అయిపోతుంది, లోపలంతా సరిగ్గా కాలదు.
నేను చెప్తానే ఉన్నాను, మా రామ్ వినట్లేదు. మా రామ్ అయితే ఏమంటున్నారంటే అవి నిప్పులంతా పడేసరికి అయితే లేట్ అవుతుంది, అది కాకుండా నిప్పుల మీద కాల్చామంటే ఒక 1 అవర్ అలా కూడా పట్టొచ్చు, మనకి లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇలా అయితే కాల్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఇలా కోడిని అయితే కాల్చాలంటే నిప్పుల మీద అయితే కాల్చుకోండి, నిదానంగా చాలా బాగా వస్తుంది. మా రామ్కి అయితే ఇట్లా మంటల్లో ఇట్లా కాల్చుకొని తినడం అయితే చాలా ఇష్టం. మేమైతే కరోనా టైంలో అయితే లాక్డౌన్ పెట్టేశారు కదా, అప్పుడైతే ఇంటికి వచ్చి ఉండిపోయాము. ఎక్కడ చూసినా ఇప్పుడు కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, లాక్డౌన్ పెట్టడం వల్ల అయితే ఎక్కడ పాపం వాళ్ళు అమ్మడానికి అసలు వీలు కాలేదు. అందువల్ల కోళ్ళ ఫారాల వల్ల అయితే పల్లెల సైడ్ అయితే ఎక్కడ చూసినా 100 రూపీస్కి వచ్చి 4-5 కూడా ఇచ్చేసారు. అవి ఒక్కొక్కటి 2 kgs 3 kgs అలా ఉన్న కూడా చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేసారు. అప్పుడైతే మేము ఇట్లా నిప్పుల మీద అయితే కాల్చుకొని అయితే తింటుంటిమి. మనకు తీసుకునే వాళ్ళకైతే చాలా హ్యాపీ, కానీ పాపం కోళ్ళ ఫారాల వాళ్ళు అయితే చాలా నష్టపోయారు పాపం. ఇంకా అప్పుడే వచ్చేటప్పుడు అయితే ఇక్కడైతే ఉలవ చెట్లు అయితే ఉడ్డ వేసి పెట్టారు కదా, ఇప్పుడైతే అక్క వచ్చి కొడతా ఉన్నారు. ఈ ఉలవ చెట్లలో ఉలవలు తీయాలంటే ఇంకా ఇలానే కొట్టి అంతా మొత్తం తీస్తారు. ఇక్కడ ఈ ఉలవ చెట్లు కొడతా ఉండేది ఎవరో కాదు, మా అక్క పేరు రాణి. ఈ అక్క వాళ్ళు వచ్చి గుట్టక సైడ్ అయితే ఈ ఉలవ చెట్లు అంతా వేశారంట. ఇంకా కోసుకొచ్చి ఇక్కడ బండ మీద అయితే చాలా బాగుంది కదా ప్లేస్ అయితే, ఇంకా అక్కడ వేసి కొడుతున్నారు. ఇంకా అక్క వాళ్ళైతే ఈ ఉలవలు అయితే ఇంటి కోసమే పెట్టుకుంటారు, వాళ్ళైతే అమ్మరని చెప్పారు. ఇంకా కూరలకి చేసుకోవచ్చు, అంతేకాకుండా ఆవులకైతే పిండిలాగా చేసి వేస్తారంట. ఆవుల పాలు అయితే చాలా బాగా ఇస్తాయంట. ఈ ఉలవల్ని ఎక్కువగా ఆవులకు అండ్ గుర్రాలకైతే పెడతారంట. చాలా బలము, చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మనం తినే ఆహారంలో పోషకాలు లేక అనేక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అలాంటి సమస్యల నుండి బయటపడడానికి అయితే బలాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఈ ఉలవలు అయితే కొంచెం సహాయపడతాయి. అంతేకాకుండా ఉలవలు మనము కూర కానీ లేకుంటే ఉడికి పెట్టుకొని అట్లా తినడం వల్ల జీర్ణం ఎక్కువగా కాదు. ఉలవలు హెల్త్ కు మంచిదే, కానీ ఎక్కువ తీసుకున్నామంటే జీర్ణం ఎక్కువ కాదు, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి తీసుకుంటే కొంచెం పర్వాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఉలవలను అయితే 100 గ్రాములు తీసుకొని మొలకలు కట్టి తిన్నారంటే మంచి పోషకాలు అయితే లభిస్తాయి. ఇంకా నేనైతే అక్కడైతే అక్క ఉలవ చెట్లు అయితే కొడతా ఉంది కదా, ఇంకా నేనైతే అక్కడ వీడియో తీసుకుంటా అంటే ఇంకా మా రామ్ అయితే ఇది కోడిని అయితే కాల్చి పెట్టేశారు, ఇంకా ముక్కలు కూడా కట్ చేసి పెట్టేశారు. ఈ గుట్టలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అలాగే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఇల్వెల్పు దేవుడు అయితే ఉంటారు కదా, వాళ్ళ ఇంటి ఇల్వెల్పు దేవుని టెంపుల్ అయితే ఇక్కడైతే కొంతమంది కట్టారు. ఇంకా ఈ అక్క వస్తుంది కదా, అక్క వాళ్ళ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది, ఇంకా పూజ చేయడానికి ఏమో వస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా రామ్ ఏం చేస్తున్నారంటే లివర్ ఉంది కదా, ఆ లివర్ కి అయితే కారం పట్టించి అక్కడైతే కాలుస్తున్నారు. చూద్దామని చెప్పి నేను వెళ్ళానా, మా రామ్ అయితే కాల్చడం అయిపోయిందని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఎండలో అదే పనిగా వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే ముక్కలంతా కట్ చేసి పెట్టేశారు కదా, ఇంకా తినే ముందు అయితే ఒకసారి లెమన్ అయితే పిండుతున్నారు. ఇంకా మేమైతే 5 మెంబర్స్ ఏమో ఉన్నారు, అందరికీ కలిపి ఇంకా ముక్కలు అయితే ఒక్కొక్క ఆకులో పెడుతున్నారు. ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే ఎవరికి తీసుకెళ్తున్నారంటే మా అక్క వచ్చి అక్కడ ఉలవ చెట్లు అయితే కొడతా ఉంది కదా, ఇంకా అక్కకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. ఇంకా మా అక్కకైతే తీసుకొని వచ్చి ఇచ్చామా, తినమని చెప్తే నేను మళ్ళీ తింటాలి అని చెప్తాంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో అని చెప్పేసరికి ఇప్పుడు టేస్ట్ చూస్తుంది. మన కోడిని అలాంటివి ఎప్పుడైనా మంటల్లో కాల్చుకునేటప్పుడు అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే పెట్టాము. ఈ అక్క ఏమంటే కారం ఎక్కువ తినరంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కారం ఎక్కువ తినరంట. సరేలే మా బాబు వస్తాడు, మా బాబుకి ఇస్తాను అని చెప్పేసి అక్క కారం ఏమో అయిపోయింది పాపము. ఇంకా వాళ్ళు కూరల్లో కూడా చాలా తక్కువ కారం తింటారంట. ఇంకా ఇక్కడైతే మా రామ్ తింటా ఉన్నారు నేను వచ్చేసరికి. ఇంకా నాకైతే ఒక ముక్క ఇచ్చారు, చాలా బాగుంది, స్పైసీగా అయితే చాలా బాగుంది, కానీ పైన కొంచెం మాడినట్టు అనిపిస్తుంది, కానీ ముక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా రామ్కి అయితే చాలా బాగా నచ్చిందంట కాల్చిండే కోడి అయితే. ఇంకా మా రామ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా టైం అయితే ఇప్పుడు 5 అలా అవుతుంది, 5:30 అవుతా ఉంది. ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ బెంగళూరు బయలుదేరాలి. ఇంకా తినేసి బయలుదేరదాం అనుకున్నారుగా అమ్మ అక్కడికే అన్నం అంతా తీసుకొని వచ్చేసారు, అన్నము పప్పు తీసుకొని వచ్చారు. ఇంకా మా నాన్న అయితే కూర కోసం అయితే ఇంకా కోని కోసారు కదా, ఇంకా దాంట్లో ఉండి అమ్మ అయితే మెత్తని ముక్కలు తీసుకొని అయితే కూర చేయిస్తానని చెప్పారు. ఇంకా అవైతే తినేసి వెళ్ళిపోదురు అని, ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడే అంత పాత్రలంతా ఉన్నాయి కాబట్టి ఇంకా రైస్ కూడా ఉంది అని చెప్పి ఇక్కడే చేయిస్తాను, తినేసేయండి అని చెప్పారు. ఇంకా నాన్నంతా ఈ కోన్ అయితే ఇక్కడ బండ మీద అంతా బాగా వాటర్ పోసి కడిగేసి ఇంకా కోన్ అయితే కట్ చేస్తా అన్నారు. ఇంకా వీటిల్లో అయితే మెత్తని ముక్కలు తీసుకొని ఇంకా కూర చేస్తానని చెప్పారు అమ్మ అయితే. ఇంకా మేమైతే ఎలాగో బస్కే వస్తున్నాం కాబట్టి ఇంకా మిగిలిన ముక్కలు అయితే అమ్మ ఆయిల్లో ఫ్రై చేయిస్తాను, ఇంకా ఇంటికి పోయి
పోయి మళ్ళీ చేసుకొని అని చెప్పింది. ఇంకా నేను కూడా సరే అని చెప్పి ఇంకా మేమైతే ముక్కలు తింటా ఉన్నాము. మొత్తం ఏడ తీసుకెళ్ళలేదు, నేను కొన్ని ఎత్తుకుంటున్నాను. ఇంకా నాన్న వాళ్ళు తింటారు కదా, ఇంకా వాళ్ళకైతే కొద్దిగా పెట్టుకొని నాకు కొద్దిగా ఇమ్మన్నాను అంతే. ఇంకా మాకైతే అమ్మ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే తినడానికైతే ఇంకా రైస్ పప్పుది అయితే తీసుకొని వచ్చారు. ఇంకెలాగో ఇక్కడ చికెన్ కట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మెత్తన్ చికెన్ అయితే ఇంకా ఫ్రై చేయిస్తాను. ఇంకా సో అవంతా కట్ చేసుకుంటున్నారు. ఇలాంటి ప్లేసెస్ లో నాన్ వెజ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే అప్పుడే కోడిని కాల్చాం కదా, అవి నిప్పులు అయితే అలానే ఉన్నాయి. అమ్మ అయితే కట్లు వేసి పెట్టారు, ఇప్పుడు మళ్ళీ మండుతా ఉంది. ఇంకా అమ్మ అయితే మసాలా అంతా తీసుకొని వస్తున్నారు ఇంకైతే చికెన్ ఫ్రై చేయడానికి. మా అమ్మ అయితే చికెన్ కి ఎక్కువ మసాలాలు పెట్టదు, తక్కువ మసాలాతోనే చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది, ఎంత బాగా చేస్తారో. ఇంకా అంతేకాకుండా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నారు కదా, అలా కట్టెల పొయ్యి మీద చేసినవి అయితే వంటలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మ ఏ కూరలు చేసినా కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తుంది. అంతేకాకుండా అమ్మ మసాలా ఎప్పుడు మిక్సీకి అయితే వేయరు, ఎంత నిదానంగా అయినా సరే రోట్లో రుబ్బే చేస్తారు. ఇంకా మేమైతే ఇక్కడ కూరలు చేస్తా ఉన్నాం కదా, ఇలా చూసేసరికి ఇక్కడైతే అక్క ఏం చేశారంటే మొత్తం ఉలవకాయలంతా మొత్తం కొట్టేసేసారు. ఇప్పుడైతే గింజలు సపరేట్ పొట్టు సపరేట్ రావాలంటే ఇట్లా చాటలో తీసుకొని అయితే తూరు పెట్టాలి. గాలి వచ్చినప్పుడు మాత్రమే తూరు పెట్టాలి, లేకుంటే అది పోదు. పప్పులు గానీ, ధాన్యాలు గానీ, వెజిటేబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఫ్లవర్స్ గానీ ఏవి కావాలన్నా మనం మార్కెట్ కి వెళ్ళి అమౌంట్ పే చేసామంటే చాలు తీసుకునేయచ్చు. కానీ దాని వెనక కష్టం చూడండి ఎంత ఎక్కువ కష్టం ఉంటుందో. ఇలా వ్యవసాయ పనులు చేసే వరకు అయితే ఎండకు గానీ, గాలికి గానీ, వానకు గానీ దేనికైనా తట్టుకొని వ్యవసాయం చేయాల్సిందే. కానీ వాళ్ళు అంత కష్టపడి చేసినా కూడా ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి ఫలితం అయితే దక్కదు. ఇక్కడైతే మంకం చూసామంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతటి ఎండలో ఒకటే మొత్తం అంతా కొట్టేసి ఇప్పుడంతా మొత్తం తూర్పు పెడతా ఉంది. ఎవరు సహాయం తీసుకోలేదు, ఒకటే చేస్తా ఉంది. ఇంకా అక్కడైతే అమ్మ చికెన్ కర్రీ అయితే చేస్తా ఉంది. నాకైతే ఆకలి అయిపోతా ఉంది, మార్నింగ్ తిన్నానంతే. ఇక్కడైతే అక్క ఉలువలు మొత్తం క్లీన్ చేయాలంటే ఇలా తూర్పు పెట్టాలి. ఆ తూర్పు పెట్టాలంటే ఎక్కువ గాలి వస్తా లేదు, ఎప్పుడు గాలి వస్తే అప్పుడు మాత్రమే అలా తూర్పు పెట్టాలి. ఇప్పుడైతే నేను తీసుకున్నాను చూడు, నేను చేయిస్తా ఉండక్క అని. నాకేమంతగా రాదు, ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుందని నేనైతే ఒకసారి తీసుకున్నాను అక్క దగ్గర. ఇప్పుడైతే గాలి వస్తాను చూడండి. ఇంకా నాకైతే తూర్పు పెట్టడం రాదు, ఇంకా ఊరికి అక్కకి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే చికెన్ అయితే తినదు, నాటుకోడి అయితే తింటుంది కానీ ఇది బ్రాయిలర్ కోడి కదా అందుకైతే తినదు. ఇంకా మా రామ్ అయితే ఉడికిందా లేదా అని ముక్క అయితే ఒకటి చూడమని చెప్తాంది. మా రామ్ చూసి ముక్కలు ఉడకలేదని చెప్పారు. ఇంకా నేనైతే ఇంకా వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను, ఇంకొంతసేపు ఉడికాయనుకో సరిపోతుంది. ఎందుకంటే కూర అంతా దగ్గరకు వచ్చేసింది, వాటర్ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ వేసామంటే కొంతసేపు ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే చికెన్ కూరలు అయితే వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాము. ఇంకా అమ్మ అయితే బాదాం ఆకుల కోసం అయితే వచ్చింది. ఇక్కడ గుడి ముందర చెట్టు ఉంది కదా, ఇంకా వాటిలోనే కోస్తా ఉన్నారు. ఇంకా అమ్మ అయితే కొన్ని అయితే ఆకులు కోసుకొని వెళ్ళింది, బాదాం ఆకులు అయితే. ఇంకా నేనైతే ఇంకా కొన్ని కోస్తున్నాను, అవి సరిపోవు అని చెప్పి ఇంకా అవి తీసుకొని వచ్చి అయితే మా రామ్కి ఇచ్చింది. ఇంకా మా రామ్ తినడానికి అయితే కూర్చున్నారు. అమ్మ చికెన్ కర్రీ వండేటప్పుడు అయితే ఆయిల్ అయితే కొద్దిగానే వేసింది, కానీ దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. కానీ కూర కట్టెల పొయ్యి మీద వండింది కదా, నాటుకోడి కూర లాగానే ఉంది, చాలా టేస్ట్ వచ్చింది, ఎంత బాగుందో. మాకైతే ఇలా టెంపుల్ దగ్గర చేసుకొని తినడం అయితే చాలా హ్యాపీ అనిపించింది, ఎంత బాగుందో. ఆ చుట్టుపక్కల వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో, అలాంటి వాతావరణంలో ఇలా చేసుకొని తినడం, అది నాన్ వెజ్ అయితే ఎంత బాగుంటుందో. ఇంకా ఇక్కడైతే మా రామ అయితే తింటున్నారు. ఇంకా అంతలోగా ఎక్క వచ్చింది, ఆ అక్కకు కూడా పెట్టించాము. నేను ఇంకా తినలేదు, తినాలా.
ఇంకా నేను వీడియో తీసుకుంటా అంటే మా రామ అయితే తినేశారు. అప్పుడే కోడిని కాల్చారు కదా, అప్పుడు తిన్నానని చెప్పి ఇప్పుడు రైస్ అయితే ఎక్కువ తినలేదు, కొద్దిగానే తిన్నారు. నాకైతే అప్పటి నుండి చాలా ఆకలి వేస్తూ ఉంది. ఇంకా ఆ వీడియో తీసుకోవాలని చెప్పి నేను అప్పటి నుండి తినలేదు. ఇంకా లాస్ట్లో అయితే తింటున్నాను. ఇంకా అమ్మ కూడా తినేశారు. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా అన్నం మిగిలిపోయిందా. ఇంక ఇక్కడైతే మా రామ ఎక్కడికి వెళ్తున్నారంటే ఇక్కడైతే చిన్న కొలను ఉంది కదా, దాంట్లో అయితే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇంకా అన్నం అయితే కొంచెం మిగిలింది కదా, వాటికైతే వేయడానికి అయితే వేస్తున్నారు. ఇలా అన్నం కానీ బొరుగులు కానీ వేసామంటే చేపలు అయితే కొంచెం పైకి వస్తాయంట, కనిపిస్తాయేమో అని చూస్తున్నాం కానీ చేపలు అయితే రాలేదు. ఇంకా మా అమ్మ అయితే చెప్తుంది ఈ సైడ్ వేయండి ఆ సైడ్ వేయండి అని చెప్తాను కానీ ఏ సైడ్ వేసినా అసలు చేపలే బయట రాలేదు. సరే అని చెప్పి వచ్చేసాము. ఇంకా అంతలోనే మా గౌతమి వస్తా ఉంది. ఇంకా మేమైతే లాస్ట్ డే నైట్ అయితే 12 అయితే వచ్చాం కదా, అందుకోసం అయితే మా గౌతమికి చెప్పలేదు వస్తున్నామని చెప్పి. ఇంకా మార్నింగ్ అయితే స్కూల్ కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పిల్ల వచ్చేలాగా మేమైతే ఊరికి వచ్చేస్తాం అనుకున్నాం కానీ ఆ లోగా వచ్చేసింది పాపము. కాకు కూడా ఇంటి దగ్గర పెట్టేసి గబగబా అని వచ్చేసింది మా దగ్గరకి అయితే. అందుకే మా గౌతమి అంటే నాకైతే చాలా ఇష్టము. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాతోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ పిల్ల వచ్చేసరికి మేమైతే అన్నము అంతా తినేసాము. ఇంకా అమ్మ ఏం చేశారంటే క్యారీలో కొంచెం పక్కన పెట్టారంట. ఇంకా సరే అని చెప్పి వెళ్ళి తిను అనేసరికి ఆ పిల్ల ఇంటి దగ్గర తినే వచ్చేసింది. అంటే తింటే పోని తిను, ఇక్కడైతే చికెన్ వచ్చేసారు కదా తిను అని చెప్తున్నాము. ఇంకా మేమైతే 4కే బయలుదేరాలనుకున్నాం కదా బెంగళూరుకి అయితే. ఇంకా ఇప్పుడైతే టైం అయితే చాలా ఎక్కువ అవుతుంది, 6 అలా అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి మేమంతా బయలుదేరేసరికి 7-7:30 కూడా కావచ్చు. ఇంకా మదనపల్లికి వెళ్ళేసరికి 8 అలా అవచ్చు, లేట్ అయిపోతుంది. ఇంకా ఎంత లేట్ అయినా కూడా బయలుదేరాల్సిందే. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.